సో హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాను. సో సో వెళ్దాం. అండ్ అలాగే ఈ వీడియోలో ఏంటంటే ర్యాపిడో సబ్స్క్రిప్షన్ మోడ్ బెటరా లేకపోతే ఇన్సెంటివ్ బెటరా అనేది ఒక టాపిక్ చూపిస్తాను. అండ్ అలాగే మనకు వచ్చే రైట్స్ సబ్స్క్రిప్షన్తో ఎంతెంత మార్జిన్లో వస్తున్నాయని చూపిస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అయితే నాకు చిన్న సపోర్ట్ చేయండి. पहले नया साल का शुभकामनाएं। आगे आने से ना कभी कभी ये नहीं लगता। ठीक है, नहीं तो आप कैंसिल कर दीजिए। नहीं 644 नहीं, आपका प्रॉब्लम होगा, मैं इसलिए हाँ हो गया। चलो बेकार आपको परेशान क्यों? हाँ परवाह नहीं करवा, घुमा देता हूँ। ओके मारीपल्लम नॉर्थ कॉलोनी है, उसके सामने छोड़ दीजिए, स्टेशन तक जाने का दरकार। मारीपाला मतलब हाईवे हाँ, या नॉर्मल रोड? मारीपल्लम नॉर्मल ओके, वो रेलवे हाँ। कॉलोनी। ओके ओके एक मिनट 31 थैंक यू यार। थैंक यू। चलो चलिए ओके 027 पहले चल गया ना। हाँ हाँ चल गए। एडवांस अच्छा हैप्पी न्यू ईयर। हैप्पी न्यू ईयर ब्रो। 027 కాకినాడ हाँ। బ్యాగ్ ముందు పెట్టుకుంటారా? సో ఇది ఒక నా చిన్న అడ్వైజ్ అయితే అనుకోండి. సో నేను ఏమైందంటే మార్నింగ్ ఒక రైడ్ పడ్డది. యాక్చువల్లీ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి నేను క్యాన్సిల్ చేసేసాను. సో ఈవినింగ్ నాకు కస్టమర్ అయితే కాల్ చేశారు. సమ్ ఎక్స్ రైడర్ అన్నమాట. సమ్ చేంజ్ ఇష్యూ మరి ఏమైందో నాకు తెలీదు. నాకు కస్టమర్ ఫోన్ చేసి ప్యాసింజర్ ఫోన్ చేసి ఇలా నాకు 60 రూపీస్ చేంజ్ ఇవ్వలేదు కదా అని అడిగారు. నేనైతే అన్నాను, సార్ మీరు క్యాన్సిల్ నేనే చేశాను, నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తే ఓకే ఓకే అని పెట్టేశారు. సో ఏమైందంటే మీరు ఎప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా ఆన్లైన్ తీసుకుంటే మనకంటూ ఒక ప్రూఫ్ ఉంటుంది. మన మీదకి ఒకళ్ళు వేలు చూపించకుండా అయితే బాగుంటుంది అనమాట. సో మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చూసినా ఫోన్పే చేసి తీసుకుంటే మనకు ప్రూఫ్ ఉంటుంది. ఎవరు మనల్ని నిందించకుండా ఉంటుంది అనమాట. ఇది నా చిన్న సలహా. थैंक यू थैंक यू। बाय। हैप्पी न्यू ईयर। हैप्पी न्यू ईयर। రైల్వే స్టేషనా? గోవలోనే రైల్వే స్టేషనా?
ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సరే బ్యాంక్ ఒకటి క్యాష్ అవ్వద్దు, చేంజ్ లేదు నా దగ్గర. అంటే అవ్వట్లేదు. యూపీఐ స్టేషన్ మళ్ళీ చేంజ్ ప్రాబ్లం వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. హ్యాపీ థ్యాంక్ యూ భయ్యా. హ్యాపీ న్యూ ఇయర్. సో మీరైతే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నేనైతే మీకు 2 రైడ్స్ చూపిస్తున్నాను. ఒకటి విత్ సబ్స్క్రిప్షన్, ఇంకోటి వితౌట్ సబ్స్క్రిప్షన్. విత్ సబ్స్క్రిప్షన్‌లో గవర్నమెంట్ టాక్స్ అయితే తీసుకుంటది. బట్ గవర్నమెంట్ టాక్స్ ఎక్కడైనా తీసుకుంటది. బట్ ఇందులో కొంచెం మాక్సిమం ₹3-5 తీసుకుంటది. బట్ వితౌట్ సబ్స్క్రిప్షన్‌లోనే గవర్నమెంట్ టాక్స్‌తో పాటు ర్యాపిడో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు. ర్యాపిడో సబ్స్క్రిప్షన్‌లో ఏకంగా 18% అయితే తీసుకుంటున్నాడు. అంటే మీరు ఒక రైడ్ ఏసారంటే అందులో మాక్సిమం 30% వాడికే వెళ్ళిపోద్దనమాట. సో, సబ్స్క్రిప్షన్ లేకుండా విత్ సబ్స్క్రిప్షనే మీరు చేస్తే బెస్ట్ అని నేనైతే నా సలహా అయితే ఇది. ఒకవేళ మేము సబ్స్క్రిప్షన్ వద్దు, మేము ఇన్సెంటివ్‌కి ప్లాన్ చేస్తాం అనుకుంటే, ర్యాపిడో వాడు చేస్తున్న బిగ్గెస్ట్ మనందరిని ఫూల్ చేస్తున్నాడు అనుకోవాలి. మనకి యాక్చువల్లీ ఇన్సెంటివ్స్‌లో చాలా తక్కువైతే మనకు పే అవుద్ది. మనకి దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇస్తాడనమాట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మనమైతే ఎప్పటికీ ఇన్సెంటివ్ కొట్టలేము. సో, ఇది మాత్రం మీరు గమనించండి. సో, నా అభిప్రాయంలో ఇన్సెంటివ్ కన్నా వితౌట్ సబ్స్క్రిప్షన్ కన్నా సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం రైడ్స్ చేస్తే ర్యాపిడోలో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తది. ఇదొక సెకండరీ ఇన్‌కమ్ లేకుండా పనికొస్తదనమాట.